హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ బండి చూస్తున్నారా, రెండు బండి అయితే మనకి ఎట్లా రెడీ అయిపోయినాయి. ఈ బండి అయితే ఎట్లా రెడీ చేస్తారు ఏంటి అని ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. మనం తప్పకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియోలో వెళ్ళిపోదాము. రైట్, ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా, మన క్యాబిన్ కూడా వర్క్ రెడీ అవుతుంది. ఇంకా క్యాబిన్ కూడా రెడీ అయిపోతుంది. రెండు బండిది బాడీ అయితే రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా బాడీకి అయితే మన ప్రైమర్ కోటింగ్ అయితే కొట్టేసాం చూడండి. ఇంకా క్యాబిన్ అప్పుడు చూసినట్టయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా మన బాడీకి అయితే కోటింగ్ అయితే కొట్టేసినాము. మన వెనక చూస్తారు కదా, ఈ బంపర్కి అయితే మనం కటింగ్ చేసారు చూడండి. ఈ రకంగా కటింగ్ చేసి పైకి లేపి సైడ్లో కూడా కట్ చేసి ఇట్లా ముక్క పెట్టారు పక్కన. ఇంకా సైడ్లో టర్నింగ్లో మనకు ఏమి ఇబ్బంది కాకుండా. ఇంకా చూస్తారు కదా, ఈ రకంగా అయితే రెడీ చేసారు చూడండి వెనక పైపులు. ఇంకా ఫ్రంట్లో వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే మా కోటింగ్ అయితే కొట్టేసినాం క్యాబిన్ కూడా. ఇంకా క్యాబిన్ అయితే మెటాలిక్ కూడా కొట్టాలి ఇప్పుడు. ఇంకా మెటాలిక్ కొడితే వాళ్ళ పని జరుగుతూ ఉంటుంది. మనం బాడీ వర్క్ కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇంకా రెండు మషిన్ ఆన్ చేసినాం. ఇంకా ఇద్దరు కలిసి కొడుతున్నాము. ఈ బండి ఒక ఆ బండి ఒక. ఇంకా ఈరోజు అయితే బాడీ మొత్తం బాడీకి మొత్తం అయితే ఫైనల్ కొట్టాలి చూడండి కలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తారు కదా, మన క్యాబిన్ బాడీ మొత్తం అయితే ఫైనల్ పెయింట్ అయితే అయిపోయింది మెటాలిక్ కలరు. ఈ రకంగా అయితే మెటాలిక్ కలర్ వచ్చింది చూడండి. ఇంకా కింద మడగడ చూసినట్టయితే మనకైతే దీనికైతే వైట్ కలర్ కొట్టాలి. బాడీ క్యాబిన్ అయితే మొత్తం టోటల్గా అయితే ఇంకా ఫైనల్ పెయింట్ అయితే అయిపోయింది. ఈ రకంగా అయితే వచ్చింది చూడండి. ఇంకా వెనక డోర్కి అయితే కొడుతుంది ఇంకా మావాడు. ఇంకా మన వైట్ బార్డర్ కోసం అయితే ఈ రకంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం చూడండి. ఈ మార్కింగ్ మీద అయితే పేపర్ పెట్టుకుని వైట్ బార్డర్తో కొడతాము. ఈ రకంగా అయితే వైట్ బార్డర్తో చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మన క్యాబిన్ లోపల చూసినట్టయితే డెక్లం వర్క్ అయితే జరిగిపోతుంది ఆల్రెడీ. చూస్తారు కదా, ఇంకా బెడ్డింగ్ కొడితే అయిపోతుంది అన్నమాట లోపల పని అయితే. ఈ రకంగా అయితే దీనికైతే డిజైన్ వచ్చింది చూడండి. పైన టాప్ మీద కానీ సైడ్లో కానీ మన టూల్ బాక్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చూసినట్టయితే ఈ యాంగులర్ మాత్రం క్యాబిన్కి వస్తాయన్నమాట పైపులు. ఇవి కిందని పెయింట్ కొట్టేసి పెట్టేసినాము. ఇంకా మన బాడీ లుక్ అయితే ఇట్లా వచ్చింది చూడండి, వైట్ బార్డర్ది. మన యాంగులర్కి అయితే బ్రష్తో కటింగ్ చేయాలి. ఈ రకంగా అయితే కటింగ్ చేస్తుంది చూడండి మావాడు. ఇంకా యాంగులర్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా ఆర్టిస్ట్ వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. మన కింద చూసినట్టయితే మన ఛానల్కి అయితే బ్లాక్ పెయింట్ అయితే వేస్తుండే మావాడు మెషిన్తో. ఇంకా స్ప్రేతో కొడితే ఇంకా మంచిగా పడుతుంది. స్ప్రేతో వేయాలి కలర్ కింద అయితే. ఇదిగోండి ఈ రకంగా అయితే కొడుతుంది చూడండి. ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్, మన క్యాబిన్ లోపల అయితే ఈ రకంగా అయితే వచ్చింది చూడండి డిజైన్ అయితే. ఇంకా లోపల వర్క్ డెక్లం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన వెనక బాడీ వర్క్ అయితే ఇంకా అయిపోయింది. మనకు కూడా రైటింగ్ వర్క్ జరుగుతుంది ఇంకా వెనక అయితే. ఇంకా మన టూల్ బాక్స్ చెక్కలకైతే లప్పం అయితే పెడుతుంది మావాడు. ఇంకా ఆడ ఇంకా యాంగులర్కి అయితే ఇంకా కటింగ్ అయితే చేస్తుండు. ఈ బండికి ఏంటంటే ఇంకొకటి కింద కూడా కొండలు పెట్టారనమాట. ఇంకా బండి వాళ్ళ డ్రైవర్ అన్న వాళ్ళు వచ్చేసి కొండలు పెట్టంటే ఇంకొకసారి కొండలు అయితే పెట్టేశారు. దానికైతే మావాడు టచ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఈ బ్యాటరీ చెక్క కూడా లప్పం పెడుతుండు. ఇదిగోండి ఈ రకంగా ఈ బ్యాటరీ చెక్క రెడీ చేశారు చూడండి. ఇంకా మన వెనక చూసినట్టయితే మన టైర్లు వేసారనమాట. ఇంకా పెయింట్ వేసిన తర్వాత టైర్ వేసారు కాబట్టి అక్కడ యాంగులర్ పెట్టారు. దానికైతే టచ్అప్ చేస్తున్నాము. మన వర్క్ అయితే ఈ రకంగా జరుగుతుంది చూడండి. రెండు బండి అయితే ఒకేసారి రెడీ అయిపోతున్నాయి. ఇంకా మన కింద చూసినట్టయితే ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాక్స్లు, ఇవి మన కిన్నర్ సైడ్ బాక్స్ అనమాట. రెండు బండి ఒకటి ఫిట్ చేస్తారు.
ఇది మన ఫ్రంట్లో 2 పైపులు వస్తాయి కదా, పైపులతో రెడీ చేస్తారు చూడండి. మన బంపర్ వస్తాయి 2 పైపులు, ఆ పైపులతో రెడీ చేస్తారు. మన వెనక చూస్తారు కదా, ఈ రకంగా అయితే రెడీ చేస్తారు చూడండి ఆర్టిస్ట్ అయితే. ఇంకా మొత్తం రేడియం వర్క్ కాకుండా ఇంకా మొత్తం రైటింగ్తో రాశారు. వెనక డోర్లు కానీ అన్ని ఇంకా ప్రతి ఒక్కటి అయితే పెయింట్తో రాశారు అనమాట. ఇది అన్ని ఈ రకంగా వచ్చింది చూడండి. ఇప్పుడు చూస్తారు కదా, బండి అయితే మన బయట తీసుకొచ్చారనమాట గేట్ బయటకి. ఈ బండి అయితే వెళ్ళిపోతున్నాయి 2 బండ్లు అయితే. ఇంకా ఒక బండి ఇటు సైడ్ ఉంది, ఇంకొక బండి అయితే వేరే పక్కన పెట్టేశారు. ఇంకా బండి వర్క్ అయితే కంప్లీట్ జరిగింది చూడండి. ఇంకా మా రేడియం వర్క్ కానీ, రైటింగ్ వర్క్ కానీ, మన ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ రకంగా అయితే వచ్చింది చూడండి లుక్ అయితే. మన మ్యాట్లు కూడా డిజైన్ వేశారు. డీజిల్ ట్యాంక్ అన్ని ఇంకా రైటింగ్ అయితే రాసే చూడండి. మీరు చూస్తారు కదా. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.